హస్తప్రయోగము సెక్స్ రెండు కూడా ఒకటి కావు. ఇప్పుడు మనం నాలుకతో మాట్లాడాలి, రుచి చూడాలి అంతే తప్ప దీనికి తీసుకెళ్లి యోనిలో పెట్టి నేను ఓరల్ సెక్స్ చేస్తా అంటే అక్కడున్న వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా మన నోట్లో వచ్చేస్తాయి. కడిగేసి కూడా మనం యోనిలో మనం నోరు పెట్టినా, మనం నాలుక పెట్టినా అక్కడున్న ఇన్ఫెక్షన్స్ మనకు సోకకుండా ఉండవు. కాబట్టి ఓరల్ సెక్స్ సేఫ్ కాదు. అలాగే హస్తంతో సెక్స్ చేస్తే మీరు వాయు ప్రాప్తి పొందితే, మీరు సుఖం పొందితే అది శ్రేయస్కరము కాదు. యోని హస్తం ఒక్కటి కాదు. ఈ చర్మం అంగానికి ఎప్పుడు రాపిడి చేస్తారు, అంగం ఆకారం రక్తనాళాలు అన్ని పాడైపోయి అంగం సైజ్ కుచించుకుపోతుంది, చిన్నగా అయిపోతుంది, షింక్ అయిపోతుంది. దేవుడు హస్తానికి మన అంగానికి మ్యాచ్ పెట్టాలా, యోనికి అంగానికి మ్యాచ్ పెట్టాడు. మనం దానికి మ్యాచ్ చేయకుండా హస్తంతో మ్యాచ్ చేసి ఏం చేస్తున్నాం, మనం సుఖం పొందుతున్నాం. కాబట్టి ఇది ప్రకృతికి భిన్నం. సెక్స్ అనేది ప్రకృతికి అనుకూలం. కాబట్టి మనం సెక్స్ ప్రకృతి ప్రకారంగా చేస్తే మనకి ఎట్లాంటి వ్యాధులు రావు. కానీ ప్రకృతికి భిన్నంగా వెళ్తే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రకృతి మీతో ప్రతీకారం తీర్చుకుంటుంది.